ఈ గుడి చాలా ప్రాచీనది. చుట్టూ విలేజెస్లో ఉన్న ప్రజలు ఈ గుడి పేరు చెప్పగానే ఇంకా ఇప్పటికి కూడా భయపడతారు. ఈ గుడిలో 5 తలాలు మాత్రమే రోజులో ఓపెన్ చేస్తారు. కానీ 6వ తలంని ఎప్పుడూ కూడా ఓపెన్ చేయరు. ఎందుకు అంటే లోకల్ బిలీఫ్ ప్రకారం ఆ తలం ఓపెన్ చేస్తే ఏదో బయటకి వస్తుంది అని. ఒకసారి ఇయర్స్ క్రితం ఒక గవర్నమెంట్ ఆర్డర్ వల్ల ఆ తలం గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. పోలీస్, అఫీషియల్స్, పూజార్లు అందరికీ ఒకటే క్వశ్చన్: ఈ తలం లోపల ఏముంది? రాత్రి టైంలో గుడి దగ్గర ఉన్న వాచ్మెన్ చెప్పాడు, ఎవరూ లేని టైంలో లోపల నుండి బెల్ సౌండ్ వస్తుంది అని. కొన్నిసార్లు తలలు షేక్ అవుతున్నట్టు సౌండ్ వినిపిస్తుందని కూడా అన్నాడు. ఈ విషయం బయటికి వెళ్ళాక పూజార్లు సీరియస్గా చెప్పారు, ఇది దేవుడి ఇష్టం కాదు అని. ఒకరోజు తలలు చెక్ చేద్దామని 6వ తలం దగ్గర వెళ్లారు. కానీ కీ పెట్టి తిరిగినప్పుడు లాక్ ఓపెన్ కాలేదు. అది మాత్రమే కాదు, లోపల నుండి నీళ్లు పడుతున్నట్టు సౌండ్, చాంటింగ్ లాంటి వాయిసెస్. అందరూ షాక్. ఆ రోజు తర్వాత ఆ తలం గురించి మాట్లాడడం కూడా బంద్ చేశారు. ఈ గుడిలో ఇప్పటికీ కూడా రాత్రి టైంలో లైట్స్ సడన్గా ఆఫ్ అవ్వడం, దీపాలు స్వే అవ్వడం, చాంటింగ్ సౌండ్స్ వినిపిస్తాయి అని విలేజర్స్ నమ్ముతారు. సైన్స్ వాళ్ళు ఇది కోయిన్సిడెన్స్ అంటారు. కానీ ఆ గుడి దగ్గర రాత్రి టైంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే కొన్ని రహస్యాలు తెరవడం కోసం కాదు.